యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ మొట్టమొదటిగా ఫోకస్ చేయాల్సిన అంశం ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్. దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యూపీఎస్సీ ప్యాటర్న్ మీరు గమనిస్తే 3 పార్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. మొదటిది ప్రిలిమ్స్, రెండవది మెయిన్స్, మూడవది ఇంటర్వ్యూ. 3 స్టేజెస్గా మనం దీన్ని డివైడ్ చేయొచ్చు. ప్రిలిమ్స్లో మీకు జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2 అని 2 పేపర్స్ ఉంటాయి. జిఎస్ పేపర్ 2 ఈజ్ నథింగ్ బట్ సిసాట్, అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఈ రెండు పేపర్స్ మీరు ప్రిలిమ్స్లో రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ అంతా కూడా ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉంటుంది, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ప్రిలిమ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మెయిన్స్లో అనవసరం. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే చాలు. ప్రిలిమ్స్ మార్క్స్ అనేవి మెయిన్స్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. అయితే ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. జిఎస్ పేపర్ 1, జిఎస్ పేపర్ 2 అన్నాను. ఇందులో జిఎస్ పేపర్ 2 క్వాలిఫై అయితేనే జిఎస్ పేపర్ 1ని కన్సిడర్ చేస్తారు, అంటే సిసాట్ పేపర్ మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. 200 మార్కులకి ఇచ్చే ఈ పేపర్లో 1/3 మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అంటే 66 2/7 ఖచ్చితంగా, అంటే 66.67 మార్క్స్ మినిమం మీరు తెచ్చుకొని తీరాలి. అలా తెచ్చుకుంటేనే మీకు జిఎస్ పేపర్ 1 కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు జిఎస్ పేపర్ 1 కూడా 200 మార్క్స్కే పెడతారు. సో దీంట్లో ఎన్ని మార్కులు రావాలి? అది ఎగ్జామ్ పేపర్ బట్టి, డిఫికల్టీ లెవెల్ బట్టి, కాంపిటీషన్ బట్టి, చాలా పారామీటర్స్ మీద ఆధారపడుతుంది. సో ఆ సంవత్సరం ఉన్న పోస్టులు బట్టి కూడా. సో కాబట్టి కట్ ఆఫ్ మార్క్ అనేది ముందుగానే చెప్పలేము. సిసాట్కి మాత్రమే కట్ ఆఫ్ అనేది ముందే క్లియర్ అయి ఉంటుంది. బట్ జిఎస్ పేపర్ 1కి కట్ ఆఫ్ ఎంత అనేది మనం చెప్పలేము. అది చాలా పారామీటర్స్ పైన డిపెండ్ అవుతుంది. అయితే ఈ జిఎస్ పేపర్ 1లో, అంటే ప్రిలిమ్స్లో ఉన్న జనరల్ స్టడీస్ పేపర్ 1 సిలబస్ ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి. సో మొదటగా ఇండియన్ ఎకానమీ, అలాగే ఇండియన్ పాలిటీ, తర్వాత హిస్టరీ, తర్వాత జోగ్రఫీ. ఈ 4 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది. వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్తో కలిపి 6 మెయిన్ సబ్జెక్ట్స్. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా న్యూస్లో ఉన్న టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే మ్యాప్ పాయింటింగ్, ప్లేసెస్ ఇన్ న్యూస్ మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో వీటన్నిటిని మనం కరెంట్ అఫైర్స్ అనుకుంటే ఓవరాల్గా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ 7: హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఈ 7 అంశాలపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫోకస్ చేసి మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ జిఎస్ పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. సో సిసాట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ జిఎస్ 1 పేపర్ని కౌంట్ చేస్తారు. అందులో ఎవరైతే ఆ సంవత్సరం ఇచ్చిన కట్ ఆఫ్, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఓపెన్ కేటగిరీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి, డిఫరెంట్ కేటగిరీస్కి, ఎస్సీస్కి, ఎస్టీస్కి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఆ కట్ ఆఫ్ మనం క్రాస్ చేయగలిగితే స్టేజ్ 2 లేదా మెయిన్స్కి మనం వెళ్తాం. మెయిన్స్కి వెళ్ళిన తర్వాత చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది మరి కౌంట్ చేయరు. సో జిఎస్లో మీకు 150 వచ్చినా సరే కౌంట్ చెయ్యరు. సో క్వాలిఫై అయితే చాలు, అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవని గుర్తుపెట్టుకోండి. మెయిన్స్కి వెళ్ళిన తర్వాత మీరు 2 కంపల్సరీ పేపర్స్ రాయాలి. ఈ కంపల్సరీ పేపర్స్ అనేవి కేవలం క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. వాటిలో క్వాలిఫై అయితే చాలు, వాటి మార్క్స్ మీ ఫైనల్ సెలక్షన్లో ఎటువంటి రోల్ ప్లే చేయవు. ఒకటి కంపల్సరీ ఇంగ్లీష్ పేపరు, రెండోది కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్ పేపర్. అది హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, మీరు చూస్ చేసుకోవచ్చు. సో 300 మార్క్స్కి ఈ పేపర్స్ ఉంటాయి. ఈ పేపర్స్లో మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఈ మార్క్స్ కూడా ఫైనల్ సెలక్షన్కి కౌంట్ అవ్వవు. సో ఈ క్వాలిఫికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సినవి ఏంటి, నెక్స్ట్ ఇంకా ఏ పేపర్స్ ఉంటాయి అంటే ఎస్ఏ పేపర్. చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ పేపర్ 250 మార్కులకి వస్తుంది. సో ఫిలాసాఫికల్గా రావచ్చు, ఎలా అయినా సరే రావచ్చు. సోషల్ ఇష్యూస్ పైన జనరల్గా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఫిలాసఫీ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్స్ మనం చూసి ఎస్ఏ పేపర్ యొక్క సిలబస్ని మనం నిర్ధారించవచ్చు. అదర్వైజ్ ఎస్ఏ పేపర్కి ఇది సిలబస్ అని మనం నిర్ధారించలేము, ఎందుకంటే క్వశ్చన్ దేనిపైనైనా రావచ్చు. అయితే గత 10 సంవత్సరాలుగా ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ అనే దాని ప్రకారం మనం బ్రాడ్ లెవెల్లో సిలబస్ని మనం బిల్డ్ చేయొచ్చు. ప్రధానంగా సోషల్ ఇష్యూస్ పైన డిఫరెంట్ థీమ్స్ లైక్ ఉమెన్, ఎడ్యుకేషన్, సోషల్ ఇష్యూస్ అండ్ ఫిలాసాఫికల్ ఇష్యూస్ పైన ఎక్కువగా మనకి ఫోకస్ అనేది ఎస్ఏ పేపర్ పైన ఉంటుంది. ఎస్ఏ తర్వాత మనకి జిఎస్ పేపర్ 1.
ఈ జిఎస్ పేపర్స్ 4 ఉంటాయి. జిఎస్ పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2, జనరల్ స్టడీస్ పేపర్ 3, జనరల్ స్టడీస్ పేపర్ 4 అని 4 పేపర్స్ ఉంటాయి. ఎస్ఏ పేపర్కి 250 మార్క్స్ వెయిటేజ్, అలాగే ఈ పేపర్స్ అన్నిటికీ కూడా 250 మార్క్స్, ఈచ్ పేపర్ 250 మార్క్స్ వెయిటేజ్. సో ఇక్కడ మనకి ఎంత అయింది, 250 ప్లస్ 4 జిఎస్లు 250 అంటే 1000 ప్లస్ 250 1250. ఈ 1250కి 2 ఆప్షనల్ పేపర్స్, ఆప్షనల్ పేపర్ 1 250 మార్క్స్, ఆప్షనల్ పేపర్ 2 250 మార్క్స్, అది ఒక 500. 1250 ప్లస్ 500 1750 మార్క్స్కి మీకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు సిలబస్ చూద్దాం. జిఎస్ పేపర్ 1, జిఎస్ పేపర్ 1లో మనకి హిస్టరీ ఉంటుంది, జోగ్రఫీ ఉంటుంది. హిస్టరీలో వరల్డ్ హిస్టరీ కూడా వస్తుంది. వరల్డ్ హిస్టరీ ప్రిలిమ్స్లో అడగరు, కానీ మెయిన్స్లో ఖచ్చితంగా అడుగుతారు. సో హిస్టరీ, జోగ్రఫీ, వీటితో పాటు సొసైటీ, ఈ మధ్యన దీనికి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. సో ఇండియన్ సొసైటీ అనేది కూడా మనకి, సొసైటీ అనేది కూడా జిఎస్ పేపర్ 1లో భాగంగా వస్తుంది. హిస్టరీ, జోగ్రఫీ, సొసైటీ. అండ్ దెన్ కమ్స్ జిఎస్ పేపర్ 2. జిఎస్ పేపర్ 2లో మనకి పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ అంటే ఎక్కువగా మనకి ఎస్సీ రిలేటెడ్, ఎస్టీ రిలేటెడ్, ఉమెన్ రిలేటెడ్ డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మనకి ఈ సోషల్ జస్టిస్ టాపిక్లో కనిపిస్తాయి. నెక్స్ట్ కమ్స్ జిఎస్ పేపర్ 3. జిఎస్ పేపర్ 3లో మీకు ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పేరుతో మనకి ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఈ టాపిక్స్ అన్నీ మీకు జిఎస్ పేపర్ 3లో వస్తాయి. అండ్ జిఎస్ పేపర్ 4 ఒకటే సబ్జెక్ట్, ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఒక సింగిల్ సబ్జెక్ట్కి ఇక్కడ మనకి 250 మార్క్స్ వెయిటేజ్. సో అన్ని పేపర్లకి 250 మార్క్సే కాబట్టి ఒక్క ఎథిక్స్ పేపర్కి కూడా మీకు 250 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది. దెన్ ఆప్షనల్స్ మీకు చాలా ఉంటాయి. సో వాటిల్లో మీరు ఏదన్నా ఒక ఆప్షనల్ చూజ్ చేసుకోవాలి. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ అండ్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్. దెర్ ఆర్ సో మెనీ ఆప్షనల్స్. యూ హ్యావ్ టు చూజ్ వన్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇంట్రెస్ట్, మీ అభిరుచిని దృష్టిలో పెట్టుకొని, మీ స్ట్రెంగ్త్, వీక్నెస్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకటి చూజ్ చేసుకోవాలి. సో ఆప్షనల్కి మళ్ళీ 2 పేపర్స్ 250. సో ఇలా టోటల్గా మెయిన్స్లో ఎస్ఏకి 250, GS1, GS2, GS3, GS4 ఈ 4 కలిపి 1000, మొత్తం 1250 ప్లస్ ఆప్షనల్ 500, మొత్తం 1750 మార్క్స్ మెయిన్స్ రాసిన తర్వాత. ఇప్పుడు మీరు గమనించాలి, ఇందాక మీకు చెప్పాను మెయిన్స్లో క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయని. సో క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఎవరైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ క్రాస్ చేస్తారో వాళ్ళ మెయిన్స్ పేపర్స్ కౌంట్ చేస్తారు. అదర్వైజ్ ఇక్కడ మీకు మెయిన్స్లో ఎంత స్కోర్ వచ్చినా సరే మీరు క్వాలిఫైయింగ్ పేపర్స్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోకపోతే ఈ మార్క్స్ అన్నీ వృధా కింద లెక్క, అది గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్ మరియు కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్ పేపర్ మీరు క్వాలిఫై అయి ఉండాలి. అప్పుడే మెయిన్స్లో ఈ 7 పేపర్స్లో ఎస్ఏ, GS1, GS2, GS3, GS4, ఆప్షనల్ పేపర్ 1, ఆప్షనల్ పేపర్ 2 ఈ 7 పేపర్స్లో ఈచ్ 250, మొత్తం 750 మార్క్స్ మీరు ఏదైతే రాశారో అది కౌంట్ అవుతుంది. తర్వాత అగైన్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ అనేవి వస్తాయి. కట్ ఆఫ్స్ ఎంత అని మనకి చెప్పరు. ప్రిలిమ్స్లో కూడా మనకి ఎవరి కట్ ఆఫ్ ఎంత, మార్క్స్ ఎంత ఫైనల్గా చివరి సెలెక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. మెయిన్స్లో కూడా అంతే. ఎవరెవరు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యారని లిస్టు మాత్రమే పెడతారు. అలాగే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎవరు క్వాలిఫై అయ్యారని లిస్టు మాత్రమే ఇస్తారు. కట్ ఆఫ్ పలానా అని చెప్పరు, రిజల్ట్ డిక్లేర్ చేసేటప్పుడు చెప్పరు. సో ఇంటర్వ్యూ స్టేజ్కి మీకు వెళ్ళిన తర్వాత ఇందాక మనం 1750 చెప్పుకున్నాము. ఇంటర్వ్యూకి 275 మార్క్స్ వెయిటేజ్. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా మీకు ఎంతో కొంత స్కోర్ వస్తుంది. మరి ఫైనల్ సెలక్షన్ దేని బేస్ చేసుకొని అంటే మనకి మెయిన్స్లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్, మెయిన్స్ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ కలిపి చూస్తారు. ఇంటర్వ్యూ సెలక్షన్కి వెళ్ళినప్పుడు మెయిన్స్లో ఒక కట్ ఆఫ్ పెట్టి సెలక్షన్కి వస్తారు. అండ్ ఫైనల్ సెలక్షన్కి వచ్చేసరికి ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్, మెయిన్స్లో వచ్చిన మార్క్స్ క్లబ్ చేసి దాని ప్రకారం ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రకటించడం జరుగుతుంది. ఇది యూపీఎస్సీ యొక్క కంప్లీట్ కథ మరియు కమామేషు. సో మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి. పేపర్ వైజ్ ప్రిలిమ్స్లో ఏముంటుంది, మెయిన్స్లో ఏముంటుంది, ఏ స్టేజ్కి ఎంత, దేనికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా మీ బ్రెయిన్లో ప్రింట్ అయిపోవాలి. సో దీన్ని మీరు ఒక పేపర్ పైన రాసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని, పేపర్ పైన రాస్తే మళ్ళీ ప్రింట్ తీయక్కలేదు, నీట్గా పేపర్ పైన రాసుకొని మీ రూమ్ గోడకి కానీ డోర్కి కానీ మీరు ఎఫిక్స్ చేసేయండి.
ఎప్పుడు నిద్రలో లేపడినా సరే సిలబస్ ఏంటని మీరు చెప్పగలగాలి. సిలబస్ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ఏ పేపర్కి ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉందని మన బ్రెయిన్లో ప్రింట్ అయితే దానికి మనం ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎస్పెషల్లీ ఎథిక్స్ పేపర్ తీసుకుంటే మనకి 250 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సింగిల్ సబ్జెక్ట్, తక్కువ సిలబస్, ప్రాపర్గా ప్రిపేర్ అయితే 250 మార్క్స్లో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. 130, 140 కూడా టాపర్స్కి వస్తాయి. అంటే అంత స్కోప్ ఉంది ఆ పేపర్లో తెచ్చుకోవడానికి. సో నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఆప్షనల్స్, ఒకటే సబ్జెక్ట్ ఆప్షనల్, 2 పేపర్స్ 500 మార్క్స్. సో ఆప్షనల్ ఎథిక్స్ మనకి 750 మార్క్స్, ఎస్ఏ పేపర్ 250 మార్క్స్, మొత్తం కలిపి ఎంత 1000 మార్క్స్ మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి. ఆప్షనల్, ఎథిక్స్ అండ్ ఎస్ఏ కలిపి 1000 మార్క్స్ మనకి కనిపిస్తున్నాయి. సో అందుకే సిస్టమేటిక్గా ప్రాపర్గా ప్రిపేర్ అయితే మీకు ప్రిపరేషన్ అనేది సులువుగా ఈజీగా ఉంటుంది. టేక్ కేర్.